ఏ శుభకార్యానికైనా శుభారంభం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. రీసెంట్గా సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దేనికి సంబంధించింది అని అంటే, ఈ మెయింటెనెన్స్ యాక్ట్కి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే భార్యకు మాత్రమే కష్టాలు ఉన్నప్పుడు సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఒకవేళ భర్తకు కూడా కష్టాలు ఉన్నప్పుడు ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంది, ఆ సపోర్ట్ సిస్టమ్ భార్య వైపు నుంచి కూడా దొరకాలా, ఎలా ఉంటుంది? రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. జనరల్గా సార్ మనం చూస్తూ ఉంటాము, భార్యకు మాత్రమే భరణం ఎక్కువ వెళ్ళేటువంటి సందర్భాలే మనం ఎక్కువగా చూస్తాం, ఎందుకంటే రైట్స్ కూడా ఆ విధంగానే ఉన్నాయి. బట్ రీసెంట్గా ఒక కేసులో కనుక మనం చూస్తే, భర్తకు కష్టాలు వస్తే ఆ సింగిల్ మెయింటెనెన్స్ అటువైపు మాత్రమే వెళ్లకుండా భర్తకు కూడా మెయింటెనెన్స్ వచ్చేటువంటి అవకాశము ఏ విధంగా ఉంటుంది, సుప్రీంకోర్టు దీనికి ఎలాంటి గైడ్లైన్స్ ఇచ్చింది, భర్తకు కష్టాలు వస్తే భార్య ఆదుకునేటువంటి రైట్స్ ఉన్నాయా, ఏం చెప్తుంది? పూణేలో రీసెంట్గా ఒక కేసు, ఒక భార్యాభర్తల మధ్య 498A సంబంధించి ఒక కేసు ఫైల్ అయింది. దానికి ఆ ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పుని వాళ్ళు ఫైట్ చేస్తూ సూట్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఇదే కేసుకు సంబంధించి ఆయన కాస్త మంచి రిచ్ పర్సన్, అతను మొదటి భార్యకి కూడా అమెరికాలో అతనితో ఉన్నటువంటి హౌస్తో పాటు ఒక 500 కోట్ల రూపాయలు భరణం చెల్లించడం జరిగింది మొదటి భార్యకి. తర్వాత రెండో భార్యను చేసుకున్నాడు. కొన్ని కారణాంతరాల వల్ల రెండో భార్య కూడా 498 కేసు పెట్టిన తర్వాత ఈమెకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ మెయింటెనెన్స్ మీద ఈమె కూడా నాకు ఏదైతే మొదటి భార్యకి చెల్లించాడో 500 కోట్ల రూపాయలు అదే స్థాయిలో నాకు కూడా సింగిల్ సెటిల్మెంట్ చేయమని చెప్పి ఈ రెండో భార్య, అంటే ఇంకా మొదటి భార్య లేదు కాబట్టి ఇంక ఈవిడ ఈ వైఫ్ కూడా తన సుప్రీంకోర్టు కేసును సూట్ చేయడం జరిగింది. అందులో భాగంగా సుప్రీంకోర్టు ఈ కేసుని ఊటంకిస్తూ దీన్ని సైటేషన్గా తీసుకుంటూ సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆ కీలకమైన వ్యాఖ్యలో భాగంగా ప్రధానంగా చెప్పింది ఏంటంటే, ఇప్పుడు పెద్ద మొత్తంలో మీరు హస్బెండ్ నుంచి మీరు సింగిల్ సెటిల్మెంట్లు అడుగుతున్నారు. ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో హస్బెండ్ ఏదైనా వ్యాపార రీత్యా కానీ ఇతరతర కారణాల రీత్యా పూర్తిగా ఆయన లాస్ అయినటువంటి సందర్భాల్లో మీరు ఈరోజు మనీ తీసుకుంటున్నారు, పెద్ద మొత్తంలో అడుగుతున్నారు, ఓకే, క్వశ్చన్ అడగచ్చు మీరు. కానీ ఏదైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు మీరు ఏదైనా తన సపోర్ట్ చేస్తే అటువంటి ఏమైనా మనం తీసుకోమంటారా అని అడిగినప్పుడు ఎవరైతే ఆ మహిళ ఉన్నారో ఆ మహిళ నుంచి సరైన ఆన్సర్ రాలేదు. దీన్ని ఉటంకిస్తూ చెప్పడం నుండి సుప్రీంకోర్టు పెద్ద మొత్తంలో అమౌంట్స్ అడిగేటప్పుడు కరెక్టే, అతను ఫైనాన్షియల్గా సౌండ్ కూడా అడుగుతున్నారు, ఖచ్చితంగా ఇదే ఉంటుంది లైఫ్ లాంగ్. అంటే ఇప్పుడున్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, వ్యాపారీత్యా పరిస్థితులు కూడా కరెక్ట్గా లేవు కాబట్టి భవిష్యత్తులో ఆయనకు కూడా ఇబ్బందులు ఉంటాయి. సో భవిష్యత్తులో ఉన్నటువంటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీరు మెయింటెనెన్స్ అడగండి అని చెప్తూ దీనికి కీలకంగా కొన్ని మార్గదర్శకాలు సుప్రీంకోర్టు కొన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇటీవల రీసెంట్గా జరిగిన బెంగళూరులో జరిగిన టెక్కీ ఆత్మహత్య కూడా దీనికి రిలేటెడే. అంటే ప్రధాన అస్త్రంగా వాడుకుంటున్నారు మహిళలు. కేవలం మ్యారేజ్ అన్నది ఒక ప్రధాన అస్త్రం, ఆదాయ వనరుగా పెంచుకునే ప్రయత్నంలో కొంతమంది మహిళలు ప్రత్యేకించి దీనిని ఒక వెపన్గా వాడుతున్నారు, ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. నువ్వు ఇస్తావా చస్తావా అని మెడ మీద కత్తి పెట్టి పాయింట్ బ్లాంక్లో గన్న పెట్టినట్టు ఇవ్వకపోతే నువ్వు సూసైడ్ చేసుకొని చూపించు, లేకపోతే ఎట్లాగని నిన్ను కలెక్ట్ చేసుకోవడం నాకు తెలుసు. అంటే మనలో చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగుల్ని, నేను లొసుగులనే పదాన్ని చెప్పను కరెక్ట్గా, బట్ చట్టాన్ని కరెక్ట్గా కాకుండా దాన్ని నెగిటివ్గా వాడుకోవడం వల్ల ఇటువంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. సో దీన్ని ఉద్దేశిస్తూ అదేవిధంగా బెంగళూరులో కాకుండా మన ఢిల్లీలో కూడా ఇదే సంఘటన జరిగింది. ఒక బేకరీ యజమాని కన్నా అతని యొక్క మర్డర్ కూడా సేమ్ ఇట్లనే. భార్య ఏంటంటే నువ్వు చనిపోతానని చెప్పి జడ్జి గారి ముందర ఈ డిస్కషన్ జరిగింది. నువ్వు చనిపోతా, నేను సూసైడ్ చేసుకొని చనిపోతానంటే నిజంగా నీకన్నా ధైర్యం ఉంటే సూసైడ్ చేసుకొని చావన్నప్పుడు కూడా న్యాయమూర్తి గారు దానికి పెద్దగా స్పందించకుండా అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. తర్వాత పెద్ద ఇష్యూ అయింది. గడిచిన ఒక 4 days బ్యాక్ కూడా ఇదే మనోవర్తి మెయింటెనెన్స్ మీద అతుల్ సుభాష్ కావచ్చు, ఈ ఖన్నా గారి విషయంలో కావచ్చు, నేను ఇప్పుడు చెప్పండి పూణే విషయంలో కావచ్చు, సుప్రీంకోర్టు పర్టికులర్గా చెప్తుందంటే ఇది ఒక ఆయుధంగా వాడుకోకండి. ఇంతకుముందు 498 కేసు అంటే కేవలం ఆదాయ మార్గం ఒకటే కాకుండా వాళ్ళ యొక్క నాన్నలు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ మేనమామలు, వాళ్ళ బ్రదర్స్ అందరి మీద కూడా కేసులు పెట్టి బలవంతంగా తీసుకెళ్లి జైల్లో పెట్టి కూడా, అంటే గృహహింస చట్టం ప్రకారం వాళ్ళని రకరకాల శిక్షలు, వాళ్ళకి నాన్ బెయిలబుల్ వారెంట్స్ కూడా చేయడం జరిగింది ఈ విషయం సంబంధించి. దీన్ని ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే 498 కేసు పెట్టినప్పుడు నిజంగా మీరు జరిగిన సందర్భం అయితే మిగిలిన వాళ్ళ బంధువుల మీద కేసులు పెట్టేటప్పుడు కొంత ఆచితూచి వెళ్ళమని చెప్పి కింద కోర్టులు కూడా మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. ఇది పోలీసులకు కూడా కొంత గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇక మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఈ రోజు అతని ఇన్కమ్ను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఏదో అమౌంట్ అడగడం కానీ సింగిల్ సెటిల్మెంట్ కాకుండా భవిష్యత్తులో అతని యొక్క పరిస్థితి ఏ మాదిరిగా ఉండబోతుందని అదొక కొంత ప్రిడిక్ట్ చేయమని చెప్తుంది. కొంచెం అంచనా వేసి అంచనా తగ్గట్టుగా కూడా ఈ రోజు మీరు సింగిల్ సెటిల్మెంట్ వెళ్ళేటప్పుడు అమౌంట్స్ తీసుకుంటే కానీ, లేకపోతే రాబోయే రోజుల్లో పురుషులు అనే వాళ్ళు లేకుండా పోతారు అని ఒక మాట కూడా దారుణంగా వాడడం జరిగింది సుప్రీంకోర్టు సందర్భం.
సందర్భంలో. అంటే ఏదేమైనప్పుడు కూడా మెయింటెనెన్స్ మీద కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. మార్గదర్శకాలు వచ్చాయి. రేపు పొద్దున చట్టసభల్లో కూడా కొన్ని మార్పులు జరిగి ఆ రకంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనప్పుడు కూడా భరణం అడగడం మీ హక్కు, అడగండి, తప్పులేదు. కానీ భరణం పేరుతో అతన్ని పూర్తిగా తప్పుదో పట్టించి అతన్ని మానసిక, శారీరక, తన ఉనికినే కోల్పోయేట్టుగా మీరు ప్రవర్తిస్తే మాత్రం రాబోయే రోజుల్లో కుటుంబ వ్యవస్థ అనేదే చిన్నాభిన్నం అయిపోతుంది అని చెప్తూ సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది నాగరాజు గారు. ఓకే. సో ఇందులో కీలక పాయింట్స్ ఏమేమి తీసుకొచ్చారు ఆ మార్గదర్శకాల్లో? అంటే ఈ రోజు ఉన్నటువంటి ఇన్కమ్ ఒక్కటే కాకుండా భవిష్యత్ అవసరాల ప్రకారం, అంటే భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని అతని జాబ్ ప్రొఫైల్ ఈ రోజు ఏం చేస్తున్నాడు, నెక్స్ట్ 10 years 15 years కూడా తీసుకోమని చెప్తోంది. ఎందుకంటే ఒకవేళ భవిష్యత్తులో ఇన్కమ్ పెరిగేటప్పుడు దాని తగ్గట్టుగా కోర్టులు, మహిళలు మరలా కోర్టుకు పిటిషన్ పెట్టి మరలా మా ఇన్కమ్ని, మా యొక్క భరణాన్ని పెంచమని ఏ రకంగా అడిగే హక్కు ఉందో, అదేవిధంగా భవిష్యత్తులో ఆయన జాబు పోయిన పక్షంలో కూడా ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు భరణాన్ని నిర్ణయించమని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అనమాట. అంటే పెరిగేటప్పుడు మీరు అడుగుతున్నారు మరి పెరిగామని, మరి భవిష్యత్తులో ఆయన తగ్గినట్లయితే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మీరు అడిగే భరణాన్ని మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకు ₹1,00,000 వచ్చింది అనుకోండి, అందులో 25% అమౌంట్ అంటే 25,000 అంటే ఒక బేసిక్ ఫండమెంటల్ చెప్తున్నాను, ఈ రకంగా అడుగుతున్నారు. కానీ ఈరోజు ఎంత దారుణం అయిపోయిందంటే భరణం అనేది కారణంతో మనిషి బతుకు చాలా ఇబ్బంది అయిపోతుంది. నాగరాజు గారు, వీళ్ళతో ఒక ప్రత్యేక ఎపిసోడ్ చేద్దాం దానికి సంబంధించి మనం. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. ఎవరైనా సరే ఇటువంటి వాటితోటి ఈ సమస్యని ఇప్పటికీ చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? తప్పనిసరిగా నాగరాజు గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమ్మీడియట్గా మీ చేతిలో ఫోన్ తీసుకొని కాంటాక్ట్ చేయగలిగితే మీకు ఎటువంటి సమస్య ఉన్నా, అటు స్త్రీలైనా పురుషులైనా, అంటే మెయింటెనెన్స్ ఇచ్చే వాళ్ళైనా మెయింటెనెన్స్ తీసుకున్న వాళ్ళైనా, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఇమ్మీడియట్గా న్యాయపరంగా ఒక సలహా సంప్రదింపులు కావాలంటే తప్పనిసరిగా కింద కాంటాక్ట్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయిన వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉండబడతాయి. సో తప్పనిసరిగా మీరు ఇమ్మీడియట్గా కాంటాక్ట్ చేయండి, మీకు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అలగిరి రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. సో అది మీకు ఎవరికైనా ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంది అనుకున్నట్టు మీకు అనిపిస్తే మాత్రం, ఆ విధంగా జరుగుతుంది అనుకుంటే, అంటే మీకు అన్యాయం జరుగుతుందని మీరు కనుక భావిస్తే, స్క్రీన్ మీద అలగిరి రవీంద్రనాథ్ గారు, హైకోర్టు అడ్వకేట్ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.